ఆయిల్ టోఫు నూడిల్స్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. టోఫు చాలా హెల్దీ అండి. ఇందులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ పడవు కదా, అప్పుడు మనం టోఫు తీసుకోవచ్చు. టోఫు తయారయ్యేది సోయా బీన్స్తో తయారవుతుంది. సోయా మిల్క్ చాలా మంచిది, సోయా టోఫు చాలా మంచిది. అండ్ టోఫుతో మనం కర్రీస్ చేసుకోవచ్చు, ఇలా నూడిల్స్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, ఏమైనా తయారు చేసుకోవచ్చు. చూడడానికి పన్నీర్ లానే ఉంటుంది, కొంచెం మనకి వీటిష్ కలర్లో టోఫు ఉంటుందన్నమాట. సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్తాను చూడండి. నూడిల్స్, స్టాక్ క్యూబ్, వెల్లుల్లి, కారం, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, నువ్వులు మనకు కావాలి. పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో మనం స్టాక్ క్యూబ్ వేస్తున్నాం. స్టాక్ క్యూబ్స్ మనకి వెజ్, నాన్ వెజ్ రెండు దొరుకుతాయి. ఈరోజు మనం 100% ప్యూర్ వెజ్ స్టాక్ చేసుకోబోతున్నాం. దానికోసం ఒక క్యూబ్ సరిపోతుంది. అంటే ఇంట్లో అప్పటికప్పుడు మనం స్టాక్ చేసుకోలేము అన్నప్పుడు, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే డైరెక్ట్గా మనకి ఇలా క్యూబ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇవి తెచ్చేసుకొని మనం మరుగుతున్న నీళ్ళలో వేసేస్తే స్టాక్ రెడీ అవుతుంది. ఇందులోనే మనకి సాల్ట్ కూడా ఉంటుంది, మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు స్టాక్ క్యూబ్ ఇందులో వేసేస్తున్నాను. బాగా మరిగితే అది స్టాక్ రెడీ అవుతుంది. ఈ స్టాక్తో మనం సూప్ చేసుకోవచ్చు, నూడిల్స్ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో యూస్ చేసుకోవచ్చు, చాలా వాటికి మనం యూస్ చేసుకోవచ్చు. వెజ్ ఇంకా నాన్ వెజ్ సూప్స్కి చాలా బాగుంటుంది ఇలా స్టాక్తో తయారు చేసుకుంటే. వద్దు అనుకుంటే రెగ్యులర్గా మనం ఇంట్లో వెజిటేబుల్స్తో స్టాక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈజీ ప్రాసెస్కి వెళ్ళాలి అంటే క్యూబ్స్ తెచ్చుకోవడమే అనమాట. ఇందులో చాలా చాలా సాల్ట్ ఉంటుంది, సాల్ట్ మటుకి అస్సలు వేయద్దు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. మనం ఇలా వెజిటేబుల్ స్టాక్ రెడీ చేసుకొని పులావ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిర్యానీలు చేసినా, మందీ చేసినా, సూప్స్ చేసినా ఇలా స్టాక్ చేసి ఆ వాటర్ చాలా ఫ్లేవర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందులో కొంచెమే నూడిల్స్ వేస్తున్నాం కాబట్టి మళ్ళీ మొత్తం నీళ్ళల్లో వేయడం ఎందుకని ఇలా బాస్కెట్ పెట్టి ఇలా వేసేస్తున్నా నూడిల్స్. అవి నూడిల్స్తో పాటు మనం ఇందులో కాస్త క్యారెట్ కూడా వేసేస్తున్నాం. అంటే ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కొక్కసారి మనకు సాయంత్రం వచ్చిన తర్వాత నూడిల్స్ తినాలి అనిపిస్తుంది, బయటకు వెళ్ళి ప్రతిసారి తినలేము. ఇంట్లో టమ్మీ ఫుల్ చేసుకోవాలి, హెల్దీగా చేసుకోవాలి, టోఫుతో చేసుకోవాలి అంటే ఇది మంచి ఆప్షన్ అనమాట. ఇప్పుడు నూడిల్స్లో కూడా మనకి రైస్ నూడిల్స్ దొరుకుతున్నాయి, మైదా మిక్స్ చేయకుండా నూడిల్స్ దొరుకుతున్నాయి. సో ఏవైనా తెచ్చుకోండి, కానీ ఏదైనా మనం హ్యాపీగా టమ్మీకి తినొచ్చండి. కాకపోతే మితంగా కొంచెం క్వాంటిటీలో తింటే ఏదైనా మంచిదే. ఇప్పుడు నూడిల్స్లో అయినా సరే, వేరే స్నాక్స్లో అయినా సరే, మైదా తిన్నా సరే పిల్లలకైనా మనకైనా వెజిటేబుల్స్ కంపల్సరీ ఇవ్వాలి. వెజిటేబుల్స్ తినడం వల్ల ఫైబర్ వెళ్తుంది. ఇప్పుడు మనం మైదా తిన్నా అది డైజెస్ట్ అవ్వడానికి మనకి ఫైబర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పిల్లలకి చిన్నప్పటి నుండే వెజిటేబుల్స్ అలవాటు చేయాలి. చిన్నప్పుడు అలవాటు చేయలే, పెద్దయ్యాక తింటారులే అంటే తినరండి, అస్సలు తినరు. నేనే పెద్ద ఎగ్జాంపుల్. చెర్రీ చిన్నప్పుడు ఇష్టంగా తినేవాడు కాదు, మా పెద్ద అబ్బాయి ధ్రువ్ అసలు తినేవాడు కాదు. అంటే నాకు ఫస్ట్ బేబీ కాబట్టి నేను ఇప్పుడు తినకపోతే పెద్ద తింటారులే అని చెప్పేసి చిన్నప్పుడు నేను సరిగ్గా పెట్టలేదు. 2-3 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా ముట్టుకోవడం కూడా మానేశాడు. ఇప్పుడు అస్సలు తినడు. అందుకే చిన్నబ్బాయి పుట్టిన తర్వాత ముందే నేను కాన్షియస్గా ప్రికాషన్స్ తీసుకొని చిన్నప్పటి నుండే ఏది పెట్టినా, ఉగ్గు పెట్టినప్పుడు కూడా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా గ్రేట్ చేసి, బాయిల్ చేసి, ప్యూరీ యాడ్ చేసి అలా ప్రతి దాంట్లో పెడితే మా చిన్నబ్బాయి అన్నీ తింటాడండి. ఇప్పటికీ పెద్దోడికి ఫుడ్ పెట్టాలంటే నాకు తలకాయ నొప్పే, చిన్నోడైతే హ్యాపీగా తింటాడు. నేను కంప్లైంట్ చేయట్లేదు, కంపేర్ చేయట్లేదు. సో మీరు కనుక ఆ స్టేజ్లో ఉంటే పిల్లలకి అలా అలవాటు చేయమని చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు నూడిల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. నేను దీన్ని ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తున్నా. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టా. ఈ ప్యాన్ సూపర్ హాట్ ఉంది. ఇందులో నూనె వేస్తున్నా, ఎక్కువ వేస్తున్నా. ఇప్పుడు మనం చిల్లీ ఆయిల్ తయారు చేసుకోబోతున్నాం. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఉంటుందండి, వేరే వాటిలో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నూనె మటుకి చాలా వేడిగా అవ్వాలి. వేడిగా ఉంది, సూపర్ డూపర్ హాట్ ఉంది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి. అలా వెల్లుల్లి కాస్త కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో కారపొడి వేసేయండి. మూత పెట్టి పక్కన పెట్టేయండి. అంతే, చిల్లీ ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మూత ఇలా లైట్గా ఓపెన్ చేసి పెట్టేస్తే అదే కాస్త చల్లగా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్
ఇలా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని ఒక ప్లేట్లో వేసేసాను. దాంతోపాటు మనం క్యారెట్ని కూడా సాఫ్ట్ చేసేసాం. ఇప్పుడు నూడిల్స్ని జస్ట్ పెట్టేస్తే పక్కకి చల్లగా అవుతాయి. ఈ లోపల మనం టోఫుని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్నాం కదా టోఫుని. ఇప్పుడు ఫైనల్గా మనం ఎందులో నూడిల్స్ పెట్టుకోబోతున్నామో ఆ బౌల్ తీసుకోండి. ఇది పాస్తా ప్లేట్. దీంట్లో మనం నూడిల్స్ వేసుకోబోతున్నాం. ఇప్పుడు నూడిల్స్ని ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి. మనం తయారు చేసుకున్న చిల్లీ ఆయిల్ తీసుకోండి. చూడండి, మంచి రెడ్ కలర్లో చిల్లీ ఆయిల్ని పైనుండి ఇలా తీసుకోండి. నూడిల్స్ పైన మంచిగా వేసేయండి ఇలా. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న స్టాక్ ఉంది కదా, ఇక్కడ ఒక గరిటెడు తీసుకోండి స్టాక్. టోఫు, మీకు ఎంత టోఫు కావాలో అంత టోఫు మీరు వేసేసుకోండి. మళ్ళీ కొద్దిగా క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పైనుండి కాస్త నువ్వులు. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైనుండి చిల్లీ ఆయిల్ వేసేస్తే చిల్లీ ఆయిల్ టోఫు నూడిల్స్ రెడీ అయిపోయాయి. చాలా చాలా యమ్ ఉంటాయి. గార్లిక్ చిల్లీ ఫ్లేవర్తో ఆయిల్తో పాటు నూడిల్స్ అద్దరిపోతాయి. చిల్లీ ఆయిల్ టోఫు నూడిల్స్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో స్టాక్ క్యూబ్ వేసి స్టాక్ని రెడీ చేసుకొని ఒక బాస్కెట్లో నూడిల్స్ వేసి క్యారెట్ కూడా వేసి బాయిల్ చేసి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని వేడి చేసి నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసి కలర్ చేంజ్ అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసి అందులో కారం పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెడితే చిల్లీ ఆయిల్ రెడీ అవుతుంది. ఇప్పుడు టోఫుని కట్ చేసుకొని నూడిల్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చిల్లీ ఆయిల్ వేసుకొని తయారు చేసుకున్న స్టాక్ వేసి టోఫు ముక్కలు, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, రోస్టెడ్ నువ్వులు వేసుకొని పైనుండి మళ్ళీ చిల్లీ ఆయిల్ వేసుకుంటే అద్దరిపోయే చిల్లీ ఆయిల్ టోఫు నూడిల్స్ రెడీ.